నమస్కారం. ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రభుత్వం చాలా కాలం తర్వాత అంటే ఒక 14 ఏళ్ల తర్వాత అనుకుంటా గద్దర్ ఫిల్మ్ అవార్డులను మళ్ళీ ప్రకటించింది. అవును, 14 సంవత్సరాలు. నిజంగా చాలా పెద్ద విరామమిది. కదా? జ్యూరీ చైర్పర్సన్ జయసుధ గారు మరి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ గారు వీళ్లు మీడియాకి చెప్పారు ఈ వివరాలు. అవునవును, వాళ్లే ప్రకటించారు. మనకు అందిన ఆ కథనం బట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ అవార్డుల ప్రత్యేకత ఏంటి? కొంచెం లోతుగా చర్చిద్దామా? తప్పకుండా. అసలు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అవార్డులు ఇవ్వడమనేది సినీ పరిశ్రమకు ఒక మంచి బూస్ట్ లాంటిది. ఇంకో విషయమేంటంటే మొత్తం ఎన్ని నామినేషన్లొచ్చాయో తెలుసా? ఏకంగా 1248 అంట, 11 కేటగిరీలకు. అబ్బో, 1248 చాలా పెద్ద సంఖ్య. అంటే ఆసక్తి ఎంతుందో అర్థమవుతోంది. మరి ఈసారి అంటే 2024కి ప్రకటించిన మెయిన్ అవార్డులు చూస్తే ఉత్తమ చిత్రం కల్కి 2898 ఏడి పాన్ ఇండియా సినిమా. అవును, భారీ చిత్రం. దర్శకుడు కూడా నాగశ్విన్కే వచ్చింది, కల్కీకే. కరెక్ట్. ఇంకా ఉత్తమ నటుడు అది పుష్ప 2కి అల్లు అర్జున్ గారికి. కానీ ఇక్కడ చూడండి, ఉత్తమ నటి అవార్డ్ 35 చిన్న కథ కాదు సినిమాకి నివేదా థామస్కొచ్చింది. అది బహుశా చిన్న సినిమా కదా? అవును, మీరు బాగా గమనించారు. ఇక్కడే అంటే జ్యూరీ వాళ్ళ ఆలోచన కొంచెం కనిపిస్తుంది. ఒకవైపు కల్కి, పుష్ప 2 లాంటి పెద్ద సినిమాలున్నా, మరోవైపు 35 చిన్న కథ కాదు లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలోని నటనకు కూడా టాప్ అవార్డు ఇచ్చారు. అంటే నటనకి కథకి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఒక రకంగా అలాగే అనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు వాళ్ళు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు సెన్సార్ అయిన సినిమాలకు ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంచుకున్నారంట. ఓహో, అంటే ఆ 10 ఏళ్లకు ఒక్కో బెస్ట్ ఫిలిం మాత్రమేనా? అంతే. కాని 2024కి మాత్రం అన్ని కేటగిరీలోనూ ఇచ్చారు. అర్థమైంది. ఆ 10 ఏళ్ల గ్యాప్ని అలా ఫిల్ చేస్తున్నారన్నమాట. కొంచెం కొత్తగా ఉంది పద్ధతి. మరి మిగతా అవార్డులు, రెండో ఉత్తమ చిత్రం, మూడోది, అవి కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఉన్నాయి కదా. రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్, మూడోది లక్కీ భాస్కర్. పొట్టేల్, లక్కీ భాస్కర్. అవును, మళ్ళీ పొట్టేల్ నుంచి అనన్య నాగళ్లకి, లక్కీ భాస్కర్ నుంచి దుల్కర్ సల్మాన్కి స్పెషల్ జ్యూరీ అవార్డులు కూడా ఇచ్చారు. ఓ, స్పెషల్ జ్యూరీ కూడా ఉందా? ఉంది. ఇవి కూడా కాస్త డిఫరెంట్ సినిమాలే కదా. ఇంకా బెస్ట్ పాపులర్ ఫిలిం ఐ, ఉత్తమ బాలల చిత్రం మళ్ళీ 35 చిన్న కథ కాదు. అంటే ఒకే సినిమాకి 2 కేటగిరీలా? అవును, అలా కూడా జరిగింది. ఇంకో విషయం, తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా చోటు కల్పించారు. అది కూడా మంచి విషయం. నిజమే. తెలంగాణ కల్చరల్ డైవర్సిటీని చూపిస్తుందది. అంటే ఒక రకంగా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, కంటెంట్ సినిమాలు అన్నిటినీ బ్యాలెన్స్ చేశారా? మరి టెక్నీషియన్ సంగతేంటి? ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ కనిపిస్తోంది. నటులు, దర్శకులే కాదు, మ్యూజిక్ ఉదాహరణకి హాయ్ నాన్నకి హేషం అబ్దుల్ వహాబ్కి ఇచ్చారు. మంచి పాటలున్నాయి అందులో. అవును, అలాగే లిరిక్స్కి చంద్రబోస్ గారికి రాజ్ యాదవ్ సినిమాలో లేదే లేదే ప్రేమసలే పాటకు. ఓ, రాజు యాదవ్ అంటే చిన్న సినిమానే కదా? అవును, ఆ సినిమాలోని పాటకు చంద్రబోస్ గారికి అవార్డు రావడమంటే చిన్న ప్రయత్నాల్లోని ప్రతిభను కూడా గుర్తించినట్టే. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇంకా హిస్టరీ, హెరిటేజ్ సినిమాగా రజాకార్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా కమిటీ కుర్రోళ్లు యదువంశీ, ఇలా చాలా మందికి, మొత్తం 21 మందికి వ్యక్తిగత అవార్డులొచ్చాయంట. అద్భుతం. ఇది నిజంగా ఇండస్ట్రీలో అందరికీ మంచి ప్రోత్సాహం ఇస్తుంది. ఇంతకీ ఈ అవార్డుల ఫంక్షన్ ఎప్పుడు? ఈ నెలలోనే జూన్ 14న అని చెప్పారు. ఓకే. మొత్తానికి ఈ 14 ఏళ్ల తర్వాత వస్తున్న గద్దర్ అవార్డులు గడిచిన దశాబ్దపు టాలెంట్ని గుర్తించడమే కాదు, భవిష్యత్తు కూడా ఒక పాజిటివ్ సిగ్నల్ ఇస్తున్నట్టుంది. అవును, పెద్ద సినిమాలతో పాటు చిన్న, కొత్త రకం ప్రయత్నాలకు కూడా చోటు దొరకడం ముఖ్యం. నిజమే. మరి ముగింపుగా ఒక ఆలోచనతో వదిలేద్దాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మొదలైన ఈ అవార్డులు తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందు ముందు ఎలా ప్రభావితం చేస్తాయంటారు? ఇది కేవలం పాతవాటినే గుర్తించడానికేనా, లేక భవిష్యత్తులో అంటే ఇంకా కొత్త కథలు, కొత్త టాలెంట్ రావడానికి ఇదొక బలమైన వేదిక అవుతుందా? ఇది మనం చూడాలి. అవును, అది ఆలోచించాల్సిన విషయమే.